హాయ్ ఫ్రెండ్స్, 12 MTU 1224 నేను 2 సంవత్సరాలకి వెళ్ళేస్తున్నా. మంచి దిగుబడి వస్తుంది. మొన్న ఎండాకాలం 30 క్వింటాలు వచ్చింది ఎకరాకు. మన బీపీటీ మోడల్ ఉంటుంది గింజ. ఇది 140 రోజులు పంటకాలం. వర్షాకాలంకి అయితే నెంబర్ 1 చూడండి. వానాకాలంకి బాగుంటుంది. ఇదిగోండి చేను మాత్రము చూసి పుట్టకొచ్చినప్పుడు మీరు ఎవరైనా చూసినా కూడా ఏం చేయను రా అంటారు. నిండగా ఉంటుంది అసలు. అంటే చిన్నగా ఉంటుంది, కనబడదు చేను, కానీ బయట పట్టేటప్పుడు ఉంటుంది చేను నిండా ఉంటుంది. బయట పట్టేటప్పుడు కూడా కర్ర కనబడదు, లోపలనే ఉంటుంది, ఆకు సాటనే ఉంటుంది కర్ర. కాకపోతే ఇది ఏంటంటే అడ్డం పడదు. మీరు కొంచెం ఈరువే చూసి చల్లండి. కర్ర ఇంత పెద్ద చూడండి, కర్ర బాగా పెద్దగా ఉంది. అడ్డం మాత్రం కంపల్సరీ అసలు అడ్డం మాత్రం పడదు. లేట్గా వస్తుంది. దీనికి ఒకటి అంటే BLB వస్తుంది, బ్యాక్టీరియా యాక్టివ్ తెగులు. ప్లాంటమేషన్ కొట్టుకుంటే సరిపోతుంది. బీపీటీ లాగా మంచి దిగుబడి వస్తుంది. వర్షాకాలం 32 క్వింటాలు కంపల్సరీ వస్తుందండి. కాబట్టి వర్షాకాలం వేసుకోండి. ఎండాకాలం అంటే నేను ప్రిపేర్ చేయను దీన్ని. ఎండాకాలము జర లేట్ అవుతుంది, నీళ్ళకి ఇబ్బంది. ఎండాకాలం మొన్న వేసిన నూకైంది. నూకైతే సన్నొడ్డని దొడ్డ రేఖలా వేసుకున్నారు. ఇప్పుడు వర్షాకాలం మాత్రం మంచిగా వస్తుంది. పంట బాగా వస్తుంది, తూకం బాగా వస్తుంది. నూక అస్సలు కాదు, బుడ్డ ఉంటుంది. అడ్డం అయితే వాడవస్తుందండి. దీని గుణం అది. ఎంత 90 సెంటీమీటర్లు 100 సెంటీమీటర్లు లాస్ట్ అంతే పెరకము. అడ్డం మాత్రం అసలు కంప్లీట్ అడ్డం పడదు. కాబట్టి బాగుంటుంది చూడండి. ఓ చేను ఒత్తుగా ఉంటుంది, తూకం బాగా వస్తుంది. మన బీపీటీ మోడల్ ఉంటుంది గింజ. బీపీటీ కన్నా చిన్నగా ఉంటుంది. కాబట్టి వేసుకోండి. దోమపోటు కూడా రాదు. ఒక BLB ఒకటి వస్తుంది దీనికి. పాంపోర్ తెగులు మామూలుగా వస్తుంది. పాంపోర్ తెగులుకు BLBకి ప్లాంటమేషన్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి వానాకాలం అయితే ప్రిపేర్ చేస్తుంది దీన్ని. మళ్ళీసారి వేయండి, మంచి దిగుబడి వస్తుంది. మీరు 20 రోజులు ఎక్కువైనా సరే వానాకాలం కొంచెం ముందు వేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే జూను లాస్ట్ వరకే పోసుకోవాలి తూకం. ఇది మీరు జూలైలో తూకం పోసినట్టు ఇది దుబ్బగా పోతుంది, లేట్ అవుతుంది. కాబట్టి కొంచెం పంట తగ్గుతుంది. జూన్ 15 నుంచి జూన్ 20 వరకు పోసుకోవాలి. 5 రోజులు, 20-25 రోజుల వరకు పోసుకోవాలి. కాబట్టి చూడండి, మంచిగా వస్తుంది చేను అయితే. మంచిగా ఒక 2 సార్లు మందు కొట్టుకుంటే మంచి దిగుబడి వస్తుంది. ఇప్పుడు మీకు కోసిన తర్వాత కూడా చెప్తా మీకు. మొత్తం 11.5 ఉంది నాది. మొత్తం నింపినాక చెప్తా మీకు దిగుబడి ఎంత వచ్చింది. మొత్తం ఇదే పెట్టిన టోటలు. ఒక 2 ఎకరాలనే సింధూరాన్ని పెట్టినా, ఇంకా అది సేమ్ ఉన్నాయి, అది కూడా అట్లే అంతే ఉంది. కాబట్టి ఇక మంచి దిగుబడి వస్తుంది. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి.